సకల ఆశీర్వాదముల కారణభూతుడు అయిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ ఘనమైన శ్రేష్టమైన నామాన్ని బట్టి వేలాది వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. ప్రతిదినం ఈ రీతిగా మీ పాదల చెంత చేరి శ్రేష్టమైన మీ మాటలు ధ్యానించడానికి మీరిస్తున్న మహాకృపను బట్టి వందనాలు. వాక్యం వింటున్న మా శ్రోతలందరినీ దీవించండి, బలపరచండి, ఆశీర్వదించండి. ఈ కృపలో వర్ధిల్లింప చేయండి. కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాసి ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్నారు బిడ్డలు. మంచి ఉద్యోగాల్లో మా బిడ్డలను ఉంచండి. విదేశాల్లో ఉన్న మా బిడ్డల కోసం ప్రార్థిస్తున్నాం. వారి డ్యూటీల విషయంలో, ప్రయాణాల విషయంలో, ఆరోగ్య విషయంలో మీ కృపా కాపుదలు ఇచ్చి నడిపించండి. అలాగే ప్రభా, దూర ప్రాంతాల ఉద్యోగాలు చేస్తున్న బిడ్డలు చక్కని కాపుదలు ఇవ్వండి. ఆరోగ్యమును, శక్తిని, మీ బలాన్ని ఇచ్చి నడిపించండి. హాస్టల్ నుండి చదువుతున్న బిడ్డలు, వారిని కూడా దీవించి జ్ఞానం ఇచ్చి నడిపించండి. డైలీ సర్వీస్ చేసి చదువుతున్న బిడ్డలు, వారిని కూడా బలపరచండి, ఆశీర్వదించండి. అనారోగ్యంగా ఉన్న వారికి ఆరోగ్యము దయచేయండి. మీ శక్తిని, బలాన్ని ఇవ్వండి. గర్భఫలం కావాల్సిన గర్భఫలాన్ని సిద్ధపరచండి. వివాహాలు కావాల్సిన వివాహాలను ఏర్పరచండి. అన్ని సంఘాల్లో ఉన్న సకల పరిశుద్ధులకు ఈ కాపుదల భద్రత ఇచ్చి నడిపించని అడుగుతున్నా. మొంతా తుఫాను వల్ల ఎఫెక్ట్ అనేటువంటిది బాగా తక్కువగా, ఎవరికి ఏ విధమైనటువంటి ఇబ్బంది కలుగకుండా ఉండేలాగా మీరు కాచి కాపాడి భద్రపరచండి. మీ కృపా కనికరముతో నింపుమని, ఆశీర్వదించమని యేసు నామములో అడిగి వేడి ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. అందరికీ వందనాలండి. 33వ కీర్తన 12వ చరణం వరకు మనం చూసాం. ఈరోజు 13, 14 చరణాలు మనం ధ్యానం చేద్దామండి. 33వ కీర్తన. యెహోవా ఆకాశముల నుండి కనిపెట్టుచున్నాడు, ఆయన నరులందరినీ దృష్టించుచున్నాడు. తానున్న నివాస స్థలములో నుండి భూలోక నివాసులందరి వైపు ఆయన చూచుచున్నాడు. ఆయన దృష్టిస్తున్నాడు లేదా చూస్తున్నాడు అనే విషయం ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. అంటే ఆయన వారి స్వభావ లక్షణాలు చూస్తున్నాడని, ఆయన వారందరి హృదయాలను ఏకరీతిగా నిర్మించిన వాడని తర్వాత చూస్తాం. అయితే ప్రతి దేశానికి దాని స్వంత గుణగణ లక్షణాలు ఉంటాయి. ఆ గణ లక్షణాలు అయితే హృదయంలో వాళ్ళందరూ ఒకటే. వాళ్ళు ఎస్కిమోలైనా, ఆఫ్రికా వారైనా, ఆఫ్ఘన్ వారైనా, అమెరికా వారైనా కూడా వారిలో వ్యత్యాసాలు ఉండొచ్చేమో, కానీ అందరి యొక్క ప్రాథమిక అవసరతలు ఒక్కటే. కీర్తనకారుడు వారి పోరాటాలు చూస్తున్నాడు. ఏ రాజు సేనా బలము చేత రక్షించబడడు. రక్షించడానికి గుర్రం అక్కరకు రాదు. అది దాని విశేష బలము చేత మనుషులను తప్పించలేదు అని ఇదే కీర్తనలో మనం చూస్తాం. 16, 17 వచనాల్లో దేశము ఎంత శక్తివంతమైనప్పటికీ కూడా, దానికి సాయుధ సంపత్తి ఎంత ఉన్నప్పటికీ కూడా, యుద్ధం ఎంత బాగా చేసినప్పటికీ దేవుడు వాటిని లెక్కలోకి తీసుకోడు. ఆయన మీద ఎంత దృష్టి పెట్టి ఉన్నారనే దాన్నే దేవుడు లెక్కలోకి తీసుకుంటాడు. కాబట్టి దేవుడు దృష్టించే విషయాలు ఆధ్యాత్మికమైన విషయాలుగా మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. కనిపెట్టుచున్నాడు, దృష్టించుచున్నాడు, చూచుచున్నాడు. ఈ మాటలు దేవుని సర్వజ్ఞత్వాన్ని వర్ణిస్తున్నాయి. అంటే సర్వజ్ఞాని. ఆయన నివాస స్థలము ఆకాశం అయినప్పటికీ ఇశ్రాయేలును వ్యతిరేకించే అన్యజనులు తలంచినట్లుగా ఆయన భూమి మీద జరిగించే విషయాలను పట్టించుకోడనడం నిజం కాదు. ఇదే కీర్తనలు 10వ కీర్తన 3-6 గనక మనం చూడగలిగితే ఆయన ఎట్లా పట్టించుకుంటాడనేటువంటిది ఆ విషయాన్ని మనం చూస్తాం. 10వ కీర్తన. దుష్టులు 4 నుంచి అండి. దుష్టులు పొగరెక్కి యెహోవా విచారణ చేయడని కొందరు, దేవుడు లేడని వారు ఎల్లప్పుడూ యోచించుదురు. వారు ఎల్లప్పుడూ భయం మానుకొని ప్రవర్తింతురు. అంటే దేవుడు లేడు, దేవుడు చూడడం, దేవుడు క్రైస్తవులను పట్టించుకోడు, దేవుడు క్రైస్తవులను ఎవరు హింసించినా కూడా వాళ్ళని ఆయన చూడడం అనేటువంటి విషయం చాలామంది బయట వాళ్ళు అనుకుంటూ ఉంటారు. కానీ అది నిజం కాదు. కేవలం ఏం జరుగుతుందో తెలుసుకోవడమే కాదు, జరిగే ప్రతిదానిలో ఆయన నేరుగా ప్రమేయం కలిగి ఉన్నాడు కూడా. ఇక్కడ నిర్మించిన అనేటువంటిది కనుక మనం చూస్తే ఆయన కనిపెట్టేటువంటి పరిస్థితుల్లో ఇక్కడ మనం చూస్తున్న విషయాలు ఆయన చెబుతున్నాడు. ప్రతి దానిలో కూడా ఆయన దృష్టిస్తున్నాడు అని.
ప్రతి విషయంలో ఆయన మనల్ని లెక్కలోకి తీసుకుంటాడు, మనల్ని దృష్టిస్తున్నాడు అని. యోబు గ్రంథం 28:24 కనుక మనం చూస్తే అండి, ఆయన భూమి అంతముల వరకు చూచుచున్నాడు, ఆకాశము క్రింది దానిని అంతటినీ తెలుసుకొనుచున్నాడు. ఆయన పరిశీలిస్తాడు, ఆయన చూస్తూ ఉంటాడు, ప్రతి విషయాన్ని ఆయన పట్టించుకుంటాడు, లెక్కలోకి తీసుకుంటాడు. అలాగే కీర్తనలో 11వ కీర్తన 4వ చరణం అండి, యెహోవా తన పరిశుద్ధాలయములో ఉన్నాడు, యెహోవా సింహాసనము ఆకాశమందున్నది, ఆయన నరులను కన్నులారా చూచుచున్నాడు, తన కనుదృష్టి చేత ఆయన వారిని పరిశీలించుచున్నాడు. అంటే ఎవరెవరు ఎలా చేస్తున్నారు, ఎవరెవరు ఎలా జీవిస్తున్నారు, ఎవరు ఏ రీతిగా ఉన్నారనే దాన్ని ఆయన ప్రతి విషయాన్ని తన కన్నులారా ఆయన చూస్తున్నాడు. ఎవరెవరు ఏ రీతిగా ప్రవర్తిస్తున్నారో వాళ్ళని ఆయన పరిశీలిస్తూ ఉన్నాడు. కాబట్టి దేవుని నివాస స్థలమైనటువంటి ఆకాశములో ఆయన ఉన్నప్పటికీ కూడా ఆయన మనల్ని ప్రతి క్షణం పరిశీలిస్తూనే ఉంటారు. 6వ అధ్యాయం 9వ వచనంలో మనం చూస్తే మత్తయి సువార్తలో ఆయన ఒక ప్రార్థన నేర్పుతున్నారు, పరలోక ప్రార్థనని. అక్కడ చూడండి ఎంత శ్రేష్టమైన ప్రార్థన. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడును గాక అంటున్నాడు ఆయన. అంటే దేవుడు నివసించే నివాస స్థలం పరలోకం. ఆ పరలోకము నుండి దిగొచ్చిన ఆయనే ఈయన. కాబట్టి ఆయన ఆకాశముల నుండి మనలను నిరంతరము కూడా పరిశీలిస్తున్నాడు. అంటే దేవుని దృష్టి నిరంతరం మన మీద ఉంటుంది. కొంతమంది అనుకుంటారు వాళ్ళకు కలిగిన శ్రమలు, వాళ్ళకు కలిగేటువంటి ఇబ్బందికర పరిస్థితులు, వాటిని బట్టి దేవుడు మమ్మల్ని చూడట్లేదండి, ఆయన మమ్మల్ని పట్టించుకోవట్లేదని చెప్పని అనుకుంటూ ఉంటారు. కానీ ఆయన ఖచ్చితంగా అందరి మీద ఆయన దృష్టి ఉంచుతాడు. అందరి మీద ఆయన దృష్టి ఉంచి ఆయన పరిశీలిస్తాడు. ఎవరు మంచిగా ఉన్నారు, ఎవరు వ్యతిరేకంగా నివసిస్తున్నారు, జీవిస్తున్నారు, వాళ్ళ విషయంలో ఆయన నిరంతరము పట్టించుకుంటూ ఉంటాడు, వాళ్ళని ఆయన దృష్టిస్తూ ఉంటాడు. పేతురు పత్రికలు ఒకసారి మాట చూస్తే అండి, పేతురు మొదటి పత్రిక 5వ అధ్యాయం 7వ వచనం అండి, ఆయన మిమ్మల్ని గూర్చి చింతించుచున్నాడు గనుక మీ చింత యావత్తు ఆయన మీద వేయుడి. ఇక్కడ చింతించడం అంటే దుఃఖించడం అని కాదు. కింద ఫుట్నోట్లో చూడండి 1 అనేసి లక్ష్యము చేయుచున్నాడు. ఆయన మిమ్మల్ని గురించి లక్ష్యము చేయుచున్నాడు, మీ మీద దృష్టి పెట్టాడు ఆయన, మిమ్మల్ని చూస్తున్నాడు ఆయన, మనల్ని పరిశీలిస్తాడు ఆయన, మనల్ని ప్రతి విషయంలో కూడా ఆయన లెక్కలోకి తీసుకుంటాడు. ఆదికాండం మొదలుకొని ఇంచుమించుగా అన్ని విషయాల్లో, అన్ని గ్రంథాల్లో, ప్రకటన గ్రంథం వరకు కూడా దేవుని దృష్టి ఆయన మీద, ఆయన బిడ్డల మీద ఉంటుందని ఆయన చెబుతూ ఉన్నాడు. ఆదికాండం 6:5లో, నిర్గమకాండం 3వ అధ్యాయం 9వ వచనంలో, నిర్గమకాండంలో అయితే ఇంకా వివరంగా ఆయన చెబుతూ ఉంటాడు. ఇశ్రాయేలు పడుతున్న వేదన నేను చూశాను, వాళ్ళు దుఃఖిస్తున్న మొర నిజంగా నా దగ్గరికి చేరింది, వాళ్ళని నేను చూస్తున్నాను, వాళ్ళ కష్టం చూస్తున్నానని అంటూ ఉన్నాడు ఆయన. కాబట్టి మన జీవితాల్లో కూడా, మన విషయాల్లో కూడా ఆయన ఖచ్చితంగా మనల్ని ప్రతి క్షణం ఆయన దృష్టిస్తున్నాడు, చూస్తున్నాడు, మనల్ని పరిశీలిస్తున్నాడు. మనం మంచిగా ఆయన మాట ప్రకారం, ఆయన వాక్కు ప్రకారం, వాక్యానుసారమైన జీవితాన్ని జీవిస్తే ఖచ్చితంగా మనల్ని దృష్టించినప్పుడు ఆయనకి మంచిగా కనిపిస్తే, భక్తి విషయాల్లో మంచిగా కనిపిస్తే దానికి తగిన ఆశీర్వాదం, తగిన ప్రతిఫలం దేవుడు తప్పనిసరిగా ఇస్తాడండి. సమూయేలు 2వ గ్రంథం 22:28లో, దినవృత్తాంతాలు 2వ గ్రంథం 16:9లో, కీర్తనలు 11:4లో ఇందా చూసాం మనం. అలాగే 34:15లో ఇప్పుడు మనం చూడబోతాం. 139:16, ఇర్మియా గ్రంథం 32:19, ఆమోసు గ్రంథం 9:8, జకర్యా గ్రంథం 4:10. ఇలా ఈ వచనాలన్నింటిలో కూడా ప్రతి మానవుని యొక్క హృదయాన్ని దేవుడు దృష్టిస్తున్నాడు అని రాయబడింది. కాబట్టి మనం మన హృదయాన్ని జాగ్రత్తగా చూసుకొని, ఆయన చూస్తున్న హృదయాన్ని జాగ్రత్తగా మనం పరిశీలించి కాపాడుకుంటూ ఉంటే తప్పనిసరిగా దేవుడు ఆ మంచి మనస్సును బట్టి, మనం కూడా కలిగి ఉన్న మంచి మనస్సును బట్టి దేవుడు మనల్ని దీవిస్తాడు, ఆశీర్వదిస్తాడు. ఆ రీతిగా మనం దేవులో ఎదుగుదాం. దేవుడు తన మాటలు దీవించును గాక. ఆమేన్. అందరికీ వందనాలండి.